పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం నాయన. మేమందరం ఇక్కడికి రావడానికి మా మనసును సిద్ధం చేసుకొని నీ కొరకు తాపత్రయంతో వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. రావడానికి మా మనసును కల్పించినందుకు, అదేవిధంగా ఇక్కడ వాక్యం చెప్పడానికి నిలబడిన నాకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మంచి జ్ఞానాన్ని, వినేవారికి కూడా గ్రహించుకునే మనసును దయచేయమని, మేమందరం మా యొక్క అవసరతల కోసం కాకుండా నీకు మహిమకరంగా జీవించడానికి, నీకు మహిమకరంగా నిన్ను లోకానికి చూపించడానికి, నిన్ను ఆరాధించే వారంగా ఉండాలని కోరుకుంటూ, నువ్వు నన్ను ఇచ్చే రాజ్యాన్ని చేరే భాగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు నేర్చుకున్నామండి. ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. వరుసనే 6 రోజుల సృష్టి క్రమాన్ని, అదేవిధంగా 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకొని దాన్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆ రోజున దేవుని యొక్క పరిశుద్ధ దినంగా ఆచరించమన్నారు. ఆచరించమన్నారు. సత్య, సాత్విక్, అశ్విన్. ఒకటో అధ్యాయంలో మనం 7 రోజుల సృష్టి క్రమాన్ని, అదేవిధంగా దేవుని స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో నరులను దేవుడు చేయడం అనేది మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలో ఆ మనిషిని దేవుడు తన స్వరూపంలో, తన రూపంలో చేసిన మనిషిని ఏ విధంగా చేశాడో 2వ అధ్యాయంలో చూసాం. నేల మంటితో నరిని చేసి దేవునిలో ఉన్న జీవాన్ని ఆ మనిషికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ మనిషికి భూమి మీద ఏదైనా తోట వేయడం అది కూడా మనం చూసాం 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి దేవుడు ఫస్ట్ ఆదాముని చేశారు అంతే. కానీ ఆదాముకు హవ్వ అవసరం ఉందని తెలిసేలాగా 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టించి తనకు కూడా ఒక తోడు అనేది కావాలని అతని మనసులో అతనికి అనిపించేలా చేసి, అప్పుడు అతనిలో నుంచి ఒక ఎముకను తీసి హవ్వను చేయడం జరిగింది. ఎంత గాఢ నిద్ర కలుగ చేసి హవ్వను తీసినా నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని హవ్వను గురించి చెప్పేంత జ్ఞానం కలిగిన వాడుగా ఆదాము మనకు కనిపిస్తాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఏదైనా తోట, 2వ అధ్యాయంలో వేసిన ఏదైనా తోటలో అన్నింటినీ మీకు ఆహారంగా ఇస్తున్నాను, కాకపోతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు. జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తినండి, కానీ అదొక్కటి తినొద్దంటే 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ అపవాదం వచ్చేస్తుంది. దేవుడు మిమ్మల్ని మీరు దేవతల వలె అయిపోతారని తినొద్దన్నాడు అని చెప్పి మోసం చేస్తుంది. ఆదామైతే మోసపరచబడ్డాడు, కానీ హవ్వ మోసపరచబడుతుంది. చూపుకు రమ్యముగా కనిపిస్తుంది ఆ ఫలం ఆమెకు. తను తిని తన భర్తకు కూడా ఇస్తుంది. ఇద్దరు కలిసి పరిశుద్ధత అనే వస్త్రాన్ని కప్పుకున్న వాళ్ళు ఆ పండును తిని పాపం అనే స్థితిలోకి జారిపోతారు. అప్పుడు వాళ్ళకి మేము దిగంబరులం అనే విషయం అర్థమైంది. దేవుడు వీళ్ళని బట్టి భూమిని, అలాగే అపవాది సర్పం రూపంలో వచ్చింది కాబట్టి ఆ సర్పానికి, భూమికి, అవ్వకు, ఆదాముకు అందరినీ దేవుడు శపించడం అనేది జరుగుతుంది. వారు చేసిన తప్పును బట్టి. పాపం అనేది దేవునికి అంత అసహ్యం. పరిశుద్ధతను కోరుకుంటారు కానీ దేవుడు పాపాన్ని మాత్రం కోరుకోరు. కాబట్టి మనం అందరం పరిశుద్ధంగా జీవించాలి. అందరూ కూడా పరిశుద్ధంగానే ఉండి దేవుని దగ్గరకు రావాలనే ఆలోచనతో వారిని ఆ రోజు ఏదైనా తోట నుంచి జీవవృక్ష ఫలాలు తిని మళ్ళీ దేవుని వల్ల అయిపోతారేమోనని అక్కడ నుంచి బయటికి పంపించి, పరిశుద్ధంగా జీవిస్తేనే మీకు మళ్ళీ ఆ జీవవృక్షం అనేది పరలోకంలో దొరుకుతుంది అని చెప్పి దేవుడు అందరినీ పంపించడం, వాళ్ళిద్దరిని ఏదైనా తోట నుంచి పంపించడం అనేది 3వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం 4వ అధ్యాయం అండి.
ఏదైనా తోట నుంచి బయటికి పంపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం అండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. ఇక్కడ ఆదాముకు హవ్వకు ఒక బిడ్డ పుట్టారండి. బిడ్డ పుడితే అక్కడ హవ్వ ఏం చెప్తుందంటే, దేవుడు మమ్మల్ని ఏదైనా తోటలోంచి పంపించేశాడు అని దేవుడి మీద ఈర్ష్య పడట్లేదు, అసూయ పడట్లేదండి. దేవుని మీద తప్పు కూడా వేయట్లేదు. దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని అంటుంది. తప్పు చేశారు కాబట్టి దేవుడు పక్కకు తోట నుంచి బయటికి పంపించేశారు. కానీ ఇక్కడ ఈవిడ మాత్రం తన తప్పును తెలుసుకొని, నాకు ఈ బిడ్డ దేవుని వలనే వచ్చింది, దేవుని దయ వలనే నేను ఈ బిడ్డను సంపాదించుకున్నాను అని చెప్తుందండి. మనకు గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. అవును కదండి. మనం బైబిల్ అంతా చదివిన తర్వాత మనం చెప్తున్నాం, కానీ ఆవిడ ఆ రోజే దేవుడే ఇచ్చారు నాకు ఈ బిడ్డని అని అంటుంది. 2వ వచనం అండి. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. ఫస్ట్ ఏమో కయీను కంది, తర్వాత అతని తమ్ముడకు హేబేలును కనింది. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. వారిద్దరు చేసే పనులు ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. రెండవ అతనేమో గొర్రెల కాపరి, మొదటి అతనేమో భూమిని సేద్యపరచువాడు. 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. దేవునికి అర్పణ తెచ్చాడంటండి. ఎవరు? మొదటి కుమారుడు కయీను కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన బిడ్డకు ఎక్కడి నుంచి వచ్చిందండి? తల్లి నేర్పించింది. మనం ఏది చెప్తే మన పిల్లలు చేస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే పిల్లలు అనేది పెరుగుతారండి. ఎందుకంటే చుట్టూ వాతావరణాన్ని బట్టి మారే అవకాశం కూడా లేదు. వాళ్ళే ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళతో పాటు. ఆ తల్లే నేర్పించింది ఏమని? మనం దేవుని వల్లనే వచ్చాము, దేవుడే మనకి ఏది చేసినా అది దేవుని వల్లనే జరుగుతుంది అని చెప్పబట్టి వాళ్ళకి మేము చేసిన దాంట్లో దేవునికి కొంత ఇవ్వాలి, మా కష్టాల్లో కొంత దేవునికి ఇవ్వాలనే ఆలోచన ఆ బిడ్డలకు రావడం అనేది జరిగిందండి. 4వ వచనం అండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. హేబేలు అంటే రెండో అతను చేసే పని గొర్రెల కాపరి కదా. తను కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ఏమంటే ప్రతి దాంట్లో దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ సంతానం. కోడి గుడ్డు పెడితే ఫస్ట్ గుడ్డు, అవును కదండి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఎవరండి? మొదటి సంతానం, అవును కదండి. మొదటి సంతానం. మన ఇంట్లో కూడా ఫస్ట్ పిల్లలకి అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవనివ్వండి వాళ్ళకి జరిగినంతగా రెండో వాళ్ళకి జరగదు. ఫస్ట్ నుంచి రెండో వాళ్ళకి వెళ్ళింది, కానీ రెండో వాళ్ళ నుంచి ఫస్ట్ వాళ్ళకి రాదు. దేనికైనా అందరూ గర్వంగా చెప్పుకుంటారు, నేను ఫస్ట్ రా అని, అవును కదండి. తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని మళ్ళీ చూడండి. హేబేల్ అనే అతను రెండో అతను గొర్రెల కాపరి. తాను మేపే గొర్రెల్లో తొలిచూళ్ళ పుట్టిన వాటిలో మళ్ళీ క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణగా తెచ్చాడు. అక్కడ కయీను ఏం తెచ్చాడంటే తన పంట పొలంలో కొంత తెచ్చాడు, అంతేగాని పంట పొలంలో మంచిగా ఉన్నది తీసుకురాలా, కొంత తెచ్చాడు దేవునికి. మొట్టమొదటి కుమారుడు అయినా దేవునికి కొంతే తెచ్చాడు. కానీ రెండవ కుమారుడు ఏం చేశాడంటే మొదటిగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, వాటిలో కూడా శ్రేష్టమైన వాటిని దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ దేవుడు 5వ వచనం చూద్దామండి. 4వ వచనం చివరిలో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు అంటండి కయీను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు. కానీ హేబేలును అతని అర్పణను మాత్రమే లక్ష్య పెట్టారంట. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు.
దేవునికి హేబేలు అర్పణే నచ్చింది. ఎందుకని నచ్చిందండి? హేబేలు అర్పణే దేవునికి ఎందుకు నచ్చింది? కయీను అర్పణ ఎందుకు నచ్చలేదు? కయీనేమో కొంత తెచ్చాడు, హేబేలేమో ప్రథమ తొలిచూలు పుట్టిన వాటిలో మళ్ళీ కొవ్విన వాటిని, అంటే దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మనం ఇచ్చేది మంచిగా ఉండాలి. ఎవరికైనా సరే ఇచ్చేటప్పుడు కొంతమంది అండి మంచి మనసుతో మంచిగా ఉండే ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మనం కాదుగా తినేది, ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నామని ఇచ్చేస్తారండి. దేవుడు అక్కడ ఏం చూశాడంటే, కింద వచనం చూడండి, 5వ వచనంలో, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతని ముఖము చిన్నబుచ్చుకొనగా. దేవుడు అతని అర్పణ లక్ష్య పెట్టలా, ఏదో కొంత ఇవ్వాలి దేవునికి అని చెప్పి కొంత తెచ్చాడు అంతే. హేబేలు మాత్రం నేను దేవునికి ఇస్తున్నాను అనే ఉద్దేశంతో తెచ్చాడు. చక్కగా శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని అంటే ఏంటండి? మంచిగా ఉన్నది. మన ఇంట్లో పిల్లలు కూడా కొంతమంది ముద్దుగా బొద్దుగా ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండరు. ఒకళ్ళు బొద్దుగా ఉంటే ఒకళ్ళు ఎలా అంటారు? నాసుగా అంటారు. అంతే కదండి. చేతికి 5 వేళ్ళే ఒకలా ఉండవు. ఇంట్లో పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు. అదేవిధంగా తొలిచూలు పుట్టిన బిడ్డలన్నీ కూడా ఒకేలా లేవు. వాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి తెచ్చాడు హేబేలు. నేను నొక్కి పెట్టి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, మనము ఇచ్చేది ఎలా ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. మనం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి, దేవుని పిల్లలకి ఇస్తున్నాం. ఇక్కడ హేబేలు ఏమనుకొని తెచ్చాడు? నేను దేవునికే ఇస్తున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను అనే ఉద్దేశంతో తెచ్చాడు. కయీను ఏమని తెచ్చాడు? ఇవ్వాలి కాబట్టి తెచ్చాడు కయీను. మనం కూడా ఇవ్వాలి కాబట్టి ఏదైతే ఏమైందిలే అని చెప్పి చచ్చో పుచ్చో ఎదిగేసి కొంతమంది పని కట్టుకొని ఏరుకొని ఇస్తారండి. మనకు చాలాసార్లు అనుభవం ఉంటుంది, ఎందుకు ఇచ్చారు ఇయ్యాళ్ళు అని అనుకుంటాం మనసులో. కొంతమంది ఇస్తే అబ్బా ఎంత మంచి ఇచ్చారు అనిపించింది. అవును కదండి. కాబట్టి దేవుడు అక్కడ కయీన్ని లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు అక్కడ వాళ్ళు ఇచ్చిన వస్తువునిగా చూసింది, ఇచ్చే మనసును చూశాడు. దేవుని కోసం ఇతను ఎలా తెచ్చాడు, ఇతను ఎలా తెచ్చాడు. ఇతను శ్రేష్టమైనవి ఇవ్వడం కోసం తన మనసును ఏం చేసుకున్నాడు? ప్రేరేపించుకున్నాడు. మంచివి ఇవ్వాలి, దేవునికి ఇస్తున్నాం కాబట్టి మంచివే ఇవ్వాలి, మంచిగా ఉండాలి మనది అనే ఉద్దేశంతో ఇచ్చాడు. కయీను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అనే ఉద్దేశం కొంత మాత్రం తెచ్చాడు. అది మంచిదని అక్కడ రాయి వల్ల కొంత కొంత తెచ్చాడు. అర్థమైందండి? కాబట్టి దేవుడు మన మనసును, మన మనస్సాక్షిని చూస్తాడు. ఎలా ఉంది, ఇచ్చే ఆలోచన ఉందా లేదా. అందరూ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో తెస్తున్నామా, అనే ఉద్దేశంతో ఇస్తున్నామా అనే ఆలోచన ఉండాలండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఇచ్చే విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఇచ్చేది గొప్పగా ఉందా, ఇంత పెద్దది ఇస్తున్నామా, ఇంత చిన్నది ఇస్తున్నామా కాదు, మన హృదయపూర్వకంగా ఇస్తున్నామా లేదా. మనం ఇచ్చే అర్పణ హృదయపూర్వకంగా ఇవ్వాలి, అప్పుడు దేవుడు ఆ అర్పణను లక్ష్య పెడతారు. కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కయీనుకు కోపం ఎందుకు వచ్చిందండి? మిక్కిలి కోపం వచ్చిందంట. అర్పణ ఇచ్చేటప్పుడేమో గొప్పగా ఇవ్వలేదు, కొంత ఇచ్చాడు, కోపం మాత్రం మిక్కిలిగా వచ్చింది. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి. దేవునికి అర్థమైపోయింది ఇక్కడ కయీను ఏం చేశాడు? పాపం వైపుకి వెళ్ళిపోతున్నాడు. కోపం వచ్చిందంటే పాపం వైపు వెళ్ళిపోతున్నట్టే. కోపపడుడి కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే సమయం వరకే ఉండాలి. సూర్యుడు అస్తమించాడు అంటే మనలో కోపం కూడా అస్తమించిపోవాలి. ఎవరి మీద అయితే కోపం వచ్చిందో ఆ కోపం అనేది తగ్గిపోవాలి. దేవునికి అర్థమైపోయి వచ్చేసాడు కయీను దగ్గరికి. నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీకు కోపం ఎందుకని అడుగుతున్నారు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకొనవా అంటే ఇక్కడ కయీను మంచి పని చేయలా. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చాలామంది అండి దేవునికి కానుకలు ఇవ్వడానికి ఎంతోమంది తాపత్రయపడుతూ ఉంటారు. ఆ కానుకలను కూడా లిస్ట్ రాయించుకొని చదివించుకుంటారు.
మళ్ళీ నా పేరు రాలేదు అని మళ్ళీసారి అడగడం కూడా జరిగింది. దేవునికి మనం 100 రూపాయలు ఇస్తే మనకి దేవుడు ఎంత ఇస్తారు? 100కి 100 రెట్లు ఇస్తారు దేవుడు. మనం ఇక్కడ దేవుని కోసం 100 రూపాయలు ఖర్చు పెడితే మనకి 100 రూపాయలు పరలోకంలో 100 రెట్లై కూర్చునిద్ది. అది క్రైస్తవుల ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వీళ్ళందరూ ఎలా ఇస్తున్నారంటే, నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకో, దానికి 100 రెట్లు దేవుడు నాకు ఒక 10 రోజుల్లో కానీ ఒక సంవత్సర కాలం తర్వాత కానీ ఈ భూమి మీదే ఇస్తాడు అనే ఆలోచనతో దేవుని కానుకలు ఇస్తున్నారండి. దశంభాగాలు ఇస్తున్నారు. ప్రతి వారం చర్చికి వెళ్ళేటప్పుడు దశంభాగం పట్టుకెళ్తారు దేవుడికి. ఎందుకు? తిరిగి దేవుడు మనకే ఇచ్చేస్తాడు అనే ఆలోచన వాళ్ళకు ఉంది. చెప్పేవాళ్ళు కూడా అలానే చెప్తున్నారు. చెప్పేవాళ్ళు కూడా అలానే చెప్తున్నారండి. కానీ దేవుడు ఎక్కడ ఇస్తున్నారు? మీరు ఇక్కడ నా కోసం ఎంత ఖర్చు పెడితే దానికి 100 రెట్లు నేను మీకు పరలోకంలో ఇస్తాను అని చెప్తున్నారు. మనం ఇవ్వవలసింది దేవునికి. అలా దేవుడు మనకి ఇస్తాడనే ఆలోచనతో ఇవ్వకూడదు. మనం దేవునికి ఇస్తున్నాము, దేవునికి ఇవ్వాలి అని హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. అలా ఇస్తేనే దేవుడు లక్ష్య పెడతాడు. ఇక్కడ కయ్యను అలా ఇవ్వలేదు కాబట్టి లక్ష్య పెట్టలేదు. అతనికి కోపం వచ్చింది. అతన్ని ఎందుకని కోపం వచ్చింది కయ్యనికి? తను అక్కడ తక్కువైపోయాడు. 10 మందిలో ఉన్నామండి. మనకేదైనా కొంచెం తక్కువగా, అందరిలో తక్కువగా చిన్న చూపు కలిగితే కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాం? అవసరమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దేవుడే వచ్చేసాడంట. నీకు అసలు కోపం ఎందుకు? నువ్వు సక్రియ చేస్తే నీ కోపం ఎందుకు? నువ్వు సక్రియ చేయలేదు కాబట్టే నీ వాకిట పాపము పొంచియుండును. నువ్వు సక్రియ చేయలేదు కాబట్టే పాపానికి అవకాశం అనేది దొరికింది. ఇది ఎక్కడ చూస్తాం మనం? పాపం ఎక్కడొచ్చింది మనకి? 3వ అధ్యాయంలో వచ్చింది పాపం. ఆదాము హవ్వలు దేవుని మాటను వినకుండా ఆజ్ఞను అతిక్రమించారు. అప్పుడు పాపం ఎంటర్ అయింది. అదే పాపం మళ్ళీ ఇక్కడ కయ్యని దగ్గర మనకు కనిపిస్తుంది. అతడు దేవుని ఎడల సక్రియ చేయకపోవడం వల్ల అతని వాకిట పాపం అనేది పొంచి ఉంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నువ్వు పాపం చేసావు కాబట్టి ఆ పాపానికి నీ మీద వాంఛ కలిగిద్ది. చిన్న పాపం చేస్తాం, దానికి అప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి చేస్తాం, దానికి అప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి చేస్తాం. అది మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే, కయ్యనికి తన తమ్ముడిని అప్పను దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి కయ్యనికి కోపం వచ్చింది. కోపం రాగానే దేవుడికి అర్థమైపోయింది, వీడు పాపంలోకి వెళ్ళిపోతున్నాడని హెచ్చరించడానికి వచ్చాడు దేవుడు. వస్తే కయ్యను ఏమన్నాడు? నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు కోపం వచ్చిందని దేవుడు అన్నారు కయ్యనుతో. అప్పుడు 8వ వచనం చూద్దాం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏం చేశాడండి? తన తమ్ముడితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలీదు. ఏం మాట్లాడుకొని ఉంటారండి? ఏరా నువ్వు అంత గొప్పగా ఇవ్వడం ఏంటి? నేను ఇచ్చాను కదా, నన్ను బట్టి నువ్వు ఇవ్వాలి కదా అని అని ఉండొచ్చు. లేకపోతే దేవునికి నీ అర్పణే నచ్చింది, నాది ఎందుకు నచ్చలేదని అని ఉండొచ్చు. ఏదో సంభాషణ అనేది జరిగింది ఇద్దరి మధ్య. జరిగింది పొలంలో ఉండగానే, మళ్ళీ ఇద్దరు పొలంలోనే ఉన్నారు. తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. తమ్ముడి మీద పడిపోయి తమ్ముడిని చంపేశాడంటండి. తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేయడం ఏంటండి? ఒకే రక్తం కదా. ఇక్కడ దేవుడు చెప్పాడు చూడండి, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి ఇతని మీద వాంఛ కలిగిద్దంట. అంటే ఇతని ద్వారా పాపం చేయించుకోవచ్చనే ఆ వాంఛ పాపానికి కలిగి ఒకదాని తర్వాత ఒకటి చేపేస్తుంది. ఫస్ట్ కోపం వచ్చింది, దేవుడు లక్ష్య పెట్టలేదని. తర్వాత మనిషినే చంపేశాడు కయ్యను. చంపేస్తే అప్పుడు 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా, అప్పుడు దేవుడు మళ్ళీ వచ్చాడు రెండోసారి కయ్యను దగ్గరికి. వచ్చి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు?
అని కయీన్ను అడిగితే అప్పుడు కయీన్ చెప్తున్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని అనేను. నాకు తెలియదండి, మా తమ్ముడికి నేనేమన్నా కాపలానా అని అడుగుతున్నాడు దేవునితో. అక్కడ హవ్వ ఏం చెప్పింది ఆ రోజు? ఆదామేమో నువ్వు ఇచ్చిన బాధ ఇస్తే నేను తిన్నానని చెప్పాడు, ఆ హవ్వేమో ఈ సర్పం ఇవ్వడం వల్ల తిన్నానని చెప్పింది. ఇక్కడ ఈ కయీన్ ఏం చెప్తున్నాడంటే, మా తమ్ముడికి ఏమైనా నేను కాపలానా ఏంటి? దేవుని ప్లేస్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన మనిషితో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టో లేకపోతే పిల్లలతో మాట్లాడినట్టో మామూలు స్థితికి తీసుకొచ్చేసి మాట్లాడుతున్నారండి. నా తమ్ముడికి నేను ఏమైనా కాపలా ఉన్నానా అని అంటున్నాడు. 10వ వచనం, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అక్కడ దేవుడు సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుతుందంట. మనం పాపం చేస్తే మనం చెప్పక్కర్లా, ఎవరు చూడనవసరం లేదండి. మనం చేసిన ప్రదేశమే దేవునికి సాక్ష్యం చెప్పిద్దంట. అది మనం వేసుకున్న దుస్తులు అవ్వచ్చు, మనం వేసుకున్న నగలు అవ్వచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న గోడలు అవ్వచ్చు, ఫ్యాను, లైటు, నేల, చాప, పరద, కుర్చీ, మంచం, ఏదైనా సరే దేవునికి సాక్ష్యం చెప్పిద్ది. దేవుడు అక్కడ అదే చెప్తున్నాడు కయీన్తో, నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుచున్నది, కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేసావు, తప్పు చేసావు అని చెప్తున్నారండి. 11వ వచనం, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనెను. ఏ నేల మీద అయితే నువ్వు మీ తమ్ముని రక్తాన్ని కార్చావో ఆ నేల మీద నువ్వు సేద్యపరచడానికి కుదరదు, ఇక్కడ నువ్వు ఉండడానికి కుదరదు. నీవు శపింపబడిన వాడవు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. దిగులు పడుతూ బాధపడుతూ, దేశ దిమ్మరి అంటే దేశం చుట్టూ భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటావు, కానీ నువ్వు పనికి వచ్చేవాడిగా మాత్రం ఉండవు అని దేవుడు చెప్తున్నాడు. 13వ వచనం, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను ఇది భరించలేను, చాలా గొప్పది, ఇంత బాధ నేను భరించలేనని దేవునితో చెప్తున్నాడు. 14వ వచనం అండి, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఇక్కడ ఉంటే కనీసం దేవుడు ఉన్నాడు, దేవుడు అనే ఆలోచన ఉంటది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకో, నీ సన్నిధికి రావటానికి కూడా, నా కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించడానికి కూడా ఉండదు అని ఇక్కడ ఈయన చెప్తున్నారండి. కయీన్ చెప్తున్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. నేను బాధపడుతూ నేను ఉండలేను, కాబట్టి నన్ను ఎవరైతే కనిపెడతారో, నేను పలానా వ్యక్తిని నన్ను ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి నన్ను చంపేస్తాడు, ఈ బాధ నేను భరించలేను, నేను చచ్చిపోతానని కయీన్ చెప్తున్నాడు ఇక్కడ దేవునితో. దేవుడు అడిగాడు కదండి, నువ్వు పాపం చేస్తున్నావు, నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, ఆ పాపానికి నీ మీద వాంఛ కలిగిద్ది అని దేవుడు చెప్పినప్పుడు పశ్చాత్తాపడి, తండ్రి నన్ను క్షమించు, తెలిసి తెలియక ఏదో అర్పణ తెచ్చాను, నీవు నా తమ్ముని అర్పణను లక్ష్య పెట్టావు, నాకు కోపం వచ్చింది, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడితే పాపం దేవుడు క్షమించేవాడు, పాపం పరిహారం అయిపోయేది. అలాగూ చేయలేదు. సరే, దేవుడు ఒక హెచ్చరిక చేశాడు, నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు అని, పట్టించుకోలేదు, పశ్చాత్తాపడలేదు, మళ్ళీ వెళ్ళి తమ్ముడిని చంపేశాడు. అప్పుడు మళ్ళీ దేవుడు వచ్చాడు. దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అయినా సరే, తండ్రి క్షమించు, నా తమ్ముడిని నేను చంపేశాను, నీకు తెలిసింది కదా, నన్ను క్షమించు అని అడగకుండా నేనేమైనా నా తమ్ముడికి కాపలా ఉన్నానా అని తిరిగి దేవునికే రివర్స్ అయ్యాడు.
దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఏం చేశాడు, నీవు ఈ సారమన్నీ నువ్వు అనుభవించడానికి వీల్లేదు, ఈ నేలను పండించుకొని తినడానికి నీవు ఇక్కడ పనికిరావు, దేశ దిమ్మరి అయిపోతావు అని చెప్పి అక్కడి నుంచి దేవుడు పంపించేయాలనుకున్నారు. నువ్వు అలా పంపించేస్తే నేను నీకు దూరం అయిపోతాను, ఆ బాధ నేను భరించలేను అని దేవునితో సమాధాన పడట్లేదు, పశ్చాత్తాపడట్లేదు. సాకులు అయితే చెప్తున్నాడు దేవునికి, ఇలాగా అలాగని సాకులు చెప్తున్నాడు. కానీ తండ్రి నన్ను క్షమించు, నేను వెళ్ళనయ్యా, నీ సన్నిధిలోనే ఉండి ఇక మీదటి నుంచి అయినా మంచిగా ప్రవర్తిస్తాననే మాట కయీను నోటి నుంచి రావట్లేదు. ఇలా ఉంటే మళ్ళీ ప్లస్ ఏమని చెప్తున్నాడు, నన్ను ఎవరో ఒకళ్ళు గుర్తుపెట్టి చంపేస్తారు, నేను చచ్చిపోతాను అని చెప్తున్నాడు. ఆ మాటకు దేవుడు ఏం చెప్తున్నాడంటే 15వ వచనం అండి, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన మరి 7 కలుగును. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్టు అతనికి ఒక గుర్తు కూడా వేసెను. గుర్తు అయితే వేశారు, ఎవరు కయీన్ని చంపకూడదు అని. ఏం గుర్తు అనేది మనకి తెలియదు, అక్కడ రాయబడలేదు. అదేవిధంగా కయీన్ని చంపితే 7 ప్రతిదండన, చంపిన అతనుకు 7 ప్రతిదండన అనేది రావడం జరిగిద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ 16వ వచనం, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఈ ఆదికాండాన్ని మోషే గారు రాశారు. మోషే గారు ఎప్పుడు రాశారు, అప్పుడు రాయలేదు, తర్వాత ఎప్పుడో రాశారు ఆయన. మోషే గారు ఇది రాసే సమయానికి ఆ దేశానికి నోదు దేశం అనే పేరుంది కాబట్టి కయీను వెళ్ళి నివాసం ఉన్న ప్రదేశానికి నోదు దేశం అని మనకు అర్థం అవడానికి ఇక్కడ రాయబడింది. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. కయీను వెళ్ళిపోయాడండి. ఆదాము హవ్వలకు 2 పిల్లలు పుట్టారు, ఒక బిడ్డ చనిపోయాడు, ఇంకొక బిడ్డ దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇతనికి ఏమైంది, వివాహం అయింది. మరి ఇతనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, చాలా మందికి ఇది డౌట్. ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికారు. అప్పుడు అతనికి కుమారులు కుమార్తెలు ఉండి 930 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకి కనిపిస్తుంది. అతనికి పుట్టిన పిల్లల్లోనే ఈయన దేశ దిమ్మరై తిరుగుతున్నాడు కదా కయీను గారు. ఒక పెళ్లి వయసు వచ్చేసరికి అక్కడ ఆదాము గారికి పిల్లలు పుట్టుండొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు పుట్టుండొచ్చు. వారు యవ్వన స్థితికి వచ్చిన తర్వాత ఈయన తిరుగుతూ ఎవరో ఒకరిని ఆ ఆదాము యొక్క సంతతిలోని వారిని పెళ్లి చేసుకొని ఉంటారు. అంతేగాని వేరే ఎక్కడి నుంచి కూడా వచ్చినట్టుగా మనకు ఆధారం అనేది లేదు. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. తన కుమారుని పేరు బట్టి ఊరికి కుమారుని పేరు అనేది పెట్టడం జరిగిందండి. 18వ వచనం, హానోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహూయాయేలును కనెను, మహూయాయేలు మతుషాయేలును కనెను, మతుషాయేలు లెమెకును కనెను. వరుసనే కయీను యొక్క వంశావళి లెమెకు వరకు వచ్చారు. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొని వారిలో పెండ్లి చేసుకొనెను. ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. అండ్ అప్పటి వరకు 2 భార్యలు అని చెప్పి మనకి ఇక్కడ కనిపించలా, ఒకరి తర్వాత ఒకరు పుట్టారని రాయించారు. కానీ ఇక్కడ ఈ లెమెకు దగ్గరకు వచ్చేసరికి 2 భార్యలు అంటండి. ఎప్పుడు స్టార్ట్ అయిందండి 2 భార్యలు? స్టార్టింగ్లోనే 2 భార్యలు. ఆదామేమో దేవుని మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించాడు. కయీను దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, నెక్స్ట్ తరమే అబద్ధం చెప్పాడు, ప్లస్ నరహత్య చేశాడు. తర్వాత ఒక 4 తరాలు గడిచిన తర్వాత ఏమేమైంది, మళ్ళీ ఒకళ్ళని చేసుకోవాల్సిన పరిస్థితి పోయి 2 ఉన్న కొద్దికి పాపం ఏమవుతుంది, కొంచెం పెరిగిపోతుంది. ప్లస్ ఇతనిలో చాలా గొప్పతనాలు ఉన్నాయి చూడండి. అతని సహోదరుని 20వ వచనం అండి, ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్కయీనును కనెను, అతడు
పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తూబల్ కయీను సహోదరి పేరు నయమ. ఇక్కడ లెమెకు యొక్క ఇద్దరు భార్యల పిల్లల పేర్లు, వాళ్ళు చేసే పనులు ఉన్నాయండి. 23వ వచనం. ఇక్కడ లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. ఏం చేశాడండి? గాయపరిచినందుకు ఒక మనుష్యుని చంపేశాడంట. ఆ విషయాన్ని మళ్ళీ గర్వంగా వచ్చి తన భార్యలతో చెప్తున్నాడు. చేసిన తప్పు ఎవరైనా కప్పిపుచ్చుకోవడానికో ఎవరికి తెలియకుండా ఉండడానికో చూస్తారు. ఇక్కడ ఈయన మాత్రం చాలా గర్వంగా అహంకారంగా వచ్చి తన భార్యలతో చెప్తున్నాడు. మనం కూడా ఈనాడు సినిమాల్లో చూస్తున్నాం కదండి, నేను అంతమందిని చంపాను, ఇంతమందిని చంపాను, నేను అంతమందితో వ్యభిచారం చేశాను, నా వెనక నా కోసం ఇంతమంది అమ్మాయిలు లైన్ కడతారు, ఎన్నో చూసాం కదండి. అది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది, ఆదికాండం 4వ అధ్యాయంలోనే. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని, 7 అంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చున నేను. అక్కడ కయీను నన్ను ఎవరైనా సరే చంపేస్తారు గుర్తుపెట్టి అని చెప్తే, దేవుడు నిన్నెవరైనా చంపితే వారికి 7 అంతల ప్రతిదండన వస్తుందని దేవుడు చెప్పారు. కానీ ఇక్కడ లెమెకు ఏమంటున్నాడంటే, కయీను కోసం 7 అంతల ప్రతిదండన వస్తే నా కోసం 77 అంతల ప్రతిదండన వస్తుంది. గొప్పతనాన్ని చూసుకుంటున్నాడు లెమెకు. గొప్పగా ఉండాలనే చూసుకుంటున్నాడు. ఏ విషయంలో గొప్ప చూసుకుంటున్నాడు? పాపం విషయంలో. పరిశుద్ధత విషయంలో గొప్పతనాన్ని చూసుకోవట్లేదు, పాపం విషయంలో గొప్పగా చూసుకుంటున్నాడు. 2 భార్యలు ఎందుకు చేసుకున్నాడు? గొప్పగా ఉండాలి, అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. ప్లస్ ఎవరినో గాయం చేస్తే ఇతను ఎవరో గాయం చేస్తే అతను చంపేశాడంట, ఆ విషయం కూడా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ప్లస్ ఒకవేళ నాకు కనుక నేను ఇలా చంపినందుకు నాకేమైనా శిక్ష రావాలనుకుంటే, నన్ను ఎవరైనా చంపాలనుకుంటే వాళ్ళకి ప్రతిదండన 77 అంతలు వస్తుంది అని చాలా గర్వంగా చెప్తున్నాడండి ఇక్కడ లెమెకు. 25వ వచనం అండి. ఇక్కడ వరకు మనం ఆదాముకు పుట్టిన కయీనుకు పుట్టిన లెమెకు వరకు ఒక 4 తరాల వరకు చూసాం. ఇక్కడ మళ్ళీ ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. నాకు హేబేలు చనిపోయాడు కదా, హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ఇంకొక బిడ్డనిచ్చాడు. ఆ తల్లేమో దేవుడి వల్లనే నేను పొందానని ఆవిడ చూస్తుంది. ఈ వచ్చిన కయీను నుంచి వచ్చిన సంతానం మాత్రం పాపంలో ఎదుగుతూ ఉందండి. ఈ పాపానికి ప్రారంభం ఎక్కడండి? 3వ అధ్యాయంలో హవ్వ చేసిన పని వల్ల. హవ్వ దేవుని ఆజ్ఞను మీరి లోక జ్ఞానాన్ని కోరుకుంది, గొప్పగా ఉండాలనుకుంది, దేవతల వలె అవ్వాలనుకుంది. దేవుడుగా ఉన్న స్థితి నుంచి దేవత అనే స్థితి గొప్పగా ఉంటుందేమో అనుకుని దేవుడు చేయొద్దన్న పని చేసి పాపంలో పడిపోయిందండి. అదే పాపం తన పిల్లల వరకు వచ్చేసింది. తన తప్పు తెలుసుకొని నేను దేవుని వల్లనే బిడ్డలను కన్నాను అని ఆవిడ అంటుంది. తర్వాత మళ్ళీ ఒక కుమారుడు పుడితే కుమారునికి షేతు అని పేరు పెట్టిందంటండి. 26వ వచనం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. షేతుకు కూడా వివాహం అయిన తర్వాత ఒక బిడ్డ పుట్టడం జరిగింది, అతనికి ఏనోష్ అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతుకి కుమారుడు పేరు ఏనోషు పుట్టిన తరువాత దేవుని నామమున ప్రార్థన చేయటం, మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయట ఇక్కడ ప్రారంభమైంది. ఆదికాండం 4వ అధ్యాయం ఎండింగ్లో ప్రారంభమైంది. అంటే షేతుకు ఒక విషయం అర్థమైంది,
మనకేదన్నా కష్టం వచ్చినా, మనకేదన్నా సంతోషం కలిగినా, మన మనవులు మన యొక్క బాధల్ని దేవునికి చెప్పుకుంటే దేవుడు వింటాడు, మన యొక్క కోరికల్ని దేవుడు తీరుస్తాడు అనే ఆలోచన ఆనాడు షేతుకు రావడం జరిగింది. తనకు పుట్టిన కుమారుని సందర్భంలో దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగింది. షేతు నుంచే నెక్స్ట్ వంశావళి స్టార్ట్ అయిద్దండి. ఆదాము యొక్క వంశావళి 5వ అధ్యాయంలో చూస్తే కింద ఒకసారి చూడండి. ఆరో వచనం అండి. 5వ వచనం వరకు మనం ఆదాముని చూస్తాం. 3వ వచనం చివరిలో ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. అదేంటండి, కయీను హేబెల్ ఏమైపోయారు? హేబెల్ అంటే చనిపోయాడు. కయీను వంశావళిని ఆదాము వంశావళిలోంచి కయీన్ని దేవుడు తీసి పారేశాడు. అంత కోపం వచ్చింది దేవునికి కయీను విషయంలో. కయీను తర్వాత ఒకసారి చూద్దాం. కయీనుకి గర్భవతి హానోకు పుట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదుకు మహూయేలు మతుషాయేలు పుట్టెను. మతుషాయేలు లెమెకును కనెను. ఏమండి, కయీన్ దగ్గర నుంచి లెమెకు వరకు వాళ్ళందరూ పాపంలోనే ఉన్నారు. పాపంలో ఉన్నారు కాబట్టి కయీను దగ్గర ఉన్న పాపం లెమెకు దగ్గరకు వచ్చేసరికి ఎక్కువైపోయింది. వ్యభిచారం అంటే ఒక స్త్రీ కాకుండా మరి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవడం, అబద్ధం ఆడటం, మళ్ళీనేమో చంపటం, ఇవన్నీ అక్కడ జరిగినాయి కయీను యొక్క వంశావళిలో. కాబట్టి అక్కడ దేవునికి నచ్చని పాపం అనేది ఈ రాజ్యం వెళ్ళింది. కాబట్టి కయీను నుంచి లెమెకు వరకు ఉన్న ఆ వంశావళి ఇక్కడ ఇందులో మనకి 5వ అధ్యాయం వచ్చేసరికి వంశావళిలో కనిపించదండి. ఆదాం తర్వాత షేతు మొదలవుతాడు. షేతు దగ్గర నుంచి మళ్ళీ వంశావళి స్టార్ట్ అయింది. ప్రతి చోట కూడా ఎక్కడైతే దేవునికి విరోధం అనేది ఉంటుందో, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళు ఉంటారో, అదేవిధంగా దేవునికి ఇష్టంగా దేవుని ఇష్టానుసారాన్ని జరిగించే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు మనకు ఈ కయీన్ని ఎందుకు రాయించుంటారు? మరి వంశావళిలో అతన్ని పెట్టలేదు కదండి పేరు. మనం తెలుసుకోవడం కోసం. దేవునికి విరోధంగా బ్రతికితే మనుషులు ఇలా మారిపోతారు, పాపం ఇలా రాజ్యం వెళ్ళిద్ది, వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఇలా దేవునికి విరోధంగానే పాపంలోనే పెరిగిపోతారు. కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించండి, మీ పిల్లల్ని కూడా పరిశుద్ధులుగా పెంచండి అని దేవుడు మనకు చెప్పడం కోసం, మనకు దృష్టాంతంగా ఉండడం కోసం రాయించడం జరిగిందండి. 3వ అధ్యాయంలో కయీను, అతని యొక్క పాపము, అతడు దేవునికి ఇచ్చే మనసు ఎలా ఉన్నది, ఇవన్నీ మనకు తెలియడం కోసం రాయించడం జరిగిందండి. దేవునికి మనం ఏది ఇవ్వాలన్నా హృదయపూర్వకంగా ఇవ్వాలి. అది దశంభాగం కన్నా ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. అంతేగాని దశంభాగం ఇవ్వాలని మాత్రం దేవుడు ఎక్కడా చెప్పలేదు. అది ఓన్లీ ఇజ్రాయేల్కి లేవీల యొక్క అవసరతల కోసం దశంభాగం అనేది దేవుడు అక్కడ ఇమ్మన్నారండి. కాబట్టి మనం దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మనఃపూర్వకంగా ఇవ్వాలి. మనం ఇచ్చేది దేవునికి అనే ఉద్దేశంతో ఇస్తే అది దేవుడు లక్ష్య పెడతాడు. అంతేగాని మనం ఇప్పుడు సార్ గారు కుర్చీలు ఇచ్చారంట కృష్ణ వాళ్ళ పిల్లలకి. అది కృష్ణ వాళ్ళ పిల్లలకని ఇస్తే కనుక కుర్చీలు ఎవరు, ఏదో గిఫ్ట్ ఇస్తారు అంతే కదండి. ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తే సరిపోదా? కుర్చీలు ఇవ్వాలా? కృష్ణ ఏమన్నా అంటాడా, ఏంటి సార్ మా పిల్లలకు కుర్చీలు ఇవ్వలేదని? దేవుని పిల్లలకు ఇస్తున్నాను. నా పిల్లలకు అవసరాలు ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. కృష్ణ ఇగో మీ పిల్లలకు కుర్చీలు ఇస్తున్నాను తీసుకో కృష్ణ అంటే, మాకెందుకు సార్ అన్నాడు. అదే ఈ 4 రోజులు చర్చికి వచ్చారు అందుకే ఇస్తున్నాను కృష్ణ అంటే తీసుకుంటాడా లేదా? లేదు కదండి అవకాశం. వాళ్ళకు అవసరమైన అవసరతను దేవుడు ఈయన ఈ అవసరతతో లింక్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చే హృదయం ఎలా ఉండాలి? మనస్పూర్వకంగా ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉంటే అది తీసుకునే వాళ్ళకి సంతోషం, ఇచ్చే వాళ్ళకి సంతోషం, ఆశీర్వదించే దేవునికి కూడా సంతోషం అండి. అంతేగాని ఇవ్వాలి కదా అని చెప్పి ఏదోటి ఇచ్చేయచ్చు. అలా కాకుండా దేవునికి నచ్చే విధంగా. ఇప్పుడు ఇదనే కాదు, మనం ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నా మంచిగా, ఎవరికో ఎందుకండి, మన చుట్టూ మనకు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు అవసరతలు ఉన్నోళ్ళు. వాళ్ళకి మనతో పాటు మన పిల్లలతో పాటు ప్రతిదీ మనం ఇవ్వలేం. మన పిల్లలు అవసరం తీరాక కొంచెం ఎక్స్ట్రా ఉంటాయండి.
తినే వస్తువులైనా అవనివ్వండి, కనీసం వాళ్ళు వేసుకున్నాక చిరిగిపోకుండా వాళ్ళకి అవసరం లేని బట్టలు మనం పక్కన ఎన్నో పెడతాం. అలాంటివి ఎన్నో ఉంటాయి. ఎంతోమంది పిల్లలు వాటి కోసం ఎదురు చూస్తే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంటికి వచ్చి నోరు తెరిచి అడుగుతుంటే, ఇళ్ళ పక్క వాళ్ళే తెలిసిన వాళ్ళే నోరు తెరిచి అడుగుతుంటే మనసు చివుక్కుమంటుంది. కొత్తవి కొనివ్వలేము, మన పిల్లలకే కొనుక్కోలేము కొత్తవి. కనీసం వాడుకున్న ఇవ్వండి అని అడిగినప్పుడైనా ఇచ్చే మనసు మనకు ఉండాలి. అలా దేవుని పిల్లలకు వారి అవసరతల కోసం మనం ఏదో ఒకటి ఇష్టపూర్వకంగా ఇచ్చేవారంగా ఉండాలండి. కయ్యిన్లాగా మాత్రం అస్సలు ఉండకూడదు. అది దేవునికి నచ్చని స్థితి. పాపంలో పడిపోతున్నామని దేవుడు వచ్చి హెచ్చరిస్తున్నా సరే ఆ హెచ్చరిక మాత్రం కయ్యిని లోబడలేదండి, పశ్చాత్తాపడలేదు. కాబట్టి అలానే దేశదిమ్మరై భ్రష్టు కట్టుకుపోయాడు. అలా మనం ఉండకూడదు. షేతు చక్కని వంశాలు షేతుతో దేవుడు స్టార్ట్ చేసుకున్నాడు. చక్కగా దేవునికి ప్రార్థన షేతు దగ్గరే ప్రారంభమైంది. అతని కుమారుడు పుట్టిన తర్వాత నుంచి దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైందండి. మంచి ఎక్కడున్నా పక్కన చెడు అనేది ఉంటుంది కంపల్సరీగా. మనం చెడుకు మాత్రం ఆకర్షితులు అవ్వకూడదు. మంచికి ఆకర్షితులు అవుతూ మంచి వైపు, పరిశుద్ధత వైపు ఉంటేనే ఆ మహాలోకాన్ని మనం చేరగలం. ప్రార్థన చేసుకున్నాను. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ బిడ్డలకు నీ యొక్క మాటలు చెప్పాను నాయన. మాటలు చెప్పిన నేనును విన్నవారును ఆ మాటల ప్రకారం హృదయాలను పరిశుద్ధపరచుకొని నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని అపవాదికి చోటులేని జీవితాన్ని మా జీవితంలో చూపించలాగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.